క్రిస్మస్ ట్రీ. అంటే ఏంటి? బైబిల్లో ఎక్కడుంది? ఆదిమ సంఘం వారు ఎవరైనా అలా చేశారా? అసలు ఈ ట్రీ ఏ జాతిది? దీన్ని ఎవరు ప్రారంభించారు? క్రిస్మస్లోనికి ఎలా వచ్చింది? ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ట్రీలకు 16,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు? అన్ని కోట్ల? దీని నుండి సంఘానికి ఏం నేర్పిస్తావు? సమాజానికి ఏం తెలియజెప్తావు? అసలు ఎందుకు చేస్తున్నావు? అంటే అందరూ చేస్తున్నారని. అందరూ ఎందుకు చేస్తున్నారు? తెలియదు. తెలుసుకో. రోమేలు సూర్యదేవత ఆరాధికులు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న సూర్యుడు అతి తక్కువ సేపు కనిపిస్తాడు. ఆ రోజును వారు సోల్స్టిస్ అంటారు. సూర్యకాంతి ఎలా ఉన్నప్పటికీ 365 రోజులు పచ్చగా ఉండే ఫిర్ ట్రీని దేవతగా భావించి వీరు సోల్స్టిస్ రోజున ఆ చెట్టుని వెండి బంగారాలతో అలంకరించి పూజిస్తారు. నేటికి కూడా వారు ఈ పండుగను జరుపుకుంటున్నారు. సోల్స్టిస్ మరియు క్రిస్మస్లు ఒకే వారంలో జరగడంతో కాలక్రమేణా సోల్స్టిస్ ఆచారాలు క్రిస్మస్లో కలిసిపోయాయి. ఫిర్ ట్రీకి లేక దాని నమూనాకి వెండి బంగారు రంగుల వస్తువులు లేక లైటింగ్ అమర్చి చెట్టును పూజిస్తున్నారు. ఇంతకాలం క్రిస్మస్ అందరము ఒక విగ్రహారాధన పండుగను ఇంత ఆర్భాటంగా చేస్తున్నామా?